ఇప్పుడు ఈరోజు మొదటి టాపిక్ చూసుకుంటే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల హస్తరేఖలు మారుతాయా, దీనిపై మీ విశ్లేషణ సార్? ఇప్పుడు సర్ రేఖలు వచ్చిన తర్వాత రేఖలు అంత తొందరగా మారటం అనేటువంటిది కష్టం. హస్తరేఖలు సరే. ఈరోజు కాంగ్రెస్లోకి షర్మిల రాజకీయ జీవితంలో ఒక ఘట్టం, అంటే ప్రత్యేకమైనటువంటి ఘట్టానికి తను అడుగులు వేసింది. సరే, ఆ ఘట్టం కాంగ్రెస్ పార్టీలో చేరటం. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటుంది, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దిశ నిర్దేశిస్తుంది, దాన్ని బట్టి తను ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటుంది అనేటువంటిది త్వరలో తెలిసేటువంటి అంశాలు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసింది. వైఎస్ఆర్టీపీ విలీనాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దండులైనటువంటి నేతలు స్వాగతించారు. ఇది కొంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం. వైఎస్ఆర్టీపీకి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి వైఎస్ఆర్టీపీకి ఉన్న సీట్లెన్ని, ఓట్లెన్ని, వాళ్ళకున్న ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఏ ఎన్నికల్లో గెలిచారు, ఏ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక పార్టీని దాంట్లో విలీనం చేయాలి అంటే ఒక 5%, 3%, 10%, 20% ఇలా ఉంటే వాటిని దాంట్లో విలీనం చేయటం ద్వారా దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు 18% ఎంత వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి గారంటే ఆయనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 18 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి ఎవరైనా విలీనం చేయాలనుకుంటే వాళ్ళకి కొన్ని సీట్లు ఉండాలి, ఓట్లు ఉండాలి, లేదంటే పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళతో కలిసి పొత్తు ఉండాలి. ఇప్పుడు బీజేపీతో జనసేన పొత్తులాగా. కానీ ఇక్కడ విలీనం చేశారు. వైఎస్ఆర్టీపీ పార్టీకి కాంగ్రెస్లో విలీనం చేయటానికి అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచిస్తుందో, వైఎస్ఆర్టీపీ ఎలా ఆలోచిస్తుందో తెలియదు, కానీ ప్రజలకు రావాల్సినటువంటి క్లారిటీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేదు వైఎస్ఆర్టీపీ పార్టీ, ఒక ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఒక జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, దుబ్బాక లాంటి 4 నియోజకవర్గాల్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ ఒక్క ఎన్నికలలో కూడా, ఒక ప్రైవేట్ ఎన్నిక కావచ్చు, సింగరేణి లాంటివి కావచ్చు, లేదా ఇంకో ఏ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్టీపీ పోటీ చేయలేదు. వైఎస్ఆర్టీపీ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందని వైఎస్ఆర్టీపీగా ప్రకటించుకుంది. కాంగ్రెస్ పార్టీ అడగలేదు, కాంగ్రెస్ పార్టీ కోరలేదు, తనంతట తానుగా ప్రకటించింది. అదేవిధంగా ఎక్కడ ప్రచారానికి రమ్మలేదు వాళ్ళు, తాను ఎక్కడ ప్రచారానికి వెళ్ళలేదు, ఎక్కడా కూడా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఏ సభ గెలిచిన తరువాత సభకు కూడా షర్మిలాకి ఆహ్వానం పంపించలేదు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే నేను మద్దతు ఇవ్వటం వల్లనే కనుకనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నేనే కారణం అని చెప్పని తను క్లెయిమ్ చేసుకుంది. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ మనం చేసాం, దానివల్ల ఆయనకు విపరీతమైన మైలేజ్ వచ్చింది, అందుకే ఆయనకి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు గెలవడానికి కారణమైందని నేను చెబితే కుదిరిద్దా? అది అన్యాయం కదా, దుర్మార్గం కదా నేను అట్లా చెప్పుకోవటం. అలాగే మద్దతు ఇవ్వటం వలన గెలిస్తే వాళ్ళు చెప్పాలి మద్దతు ఇవ్వటం వల్ల గెలిచారని, అంతేగాని మనం చెప్పుకోవటం కూడా సరైనటువంటిది కాదు. అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు ఉన్నాయంటే సీట్లు లేవు, ఓట్లు లేవు, పర్సంటేజ్ ఓట్ బ్యాంకు లేదు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత ఉందని ప్రూవ్ కాలేదు. ఓన్లీ 3800 కిలోమీటర్లో, సుమారు 4000 కిలోమీటర్లో వైఎస్ షర్మిల ఒక మహిళగా పాదయాత్ర చేసి తను చాలా కష్టపడింది. ఆ పాదయాత్ర ద్వారా తాను తన రాజకీయంలో తను ఏమైతే చెప్పాలనుకుందో, ఏమైతే పోరాట పటిముందో, తనకి ఏ రకమైనటువంటి కష్టపడే తత్వం ఉందో, ఏ రకమైనటువంటి తను యుద్ధం చేయగలదనేటువంటిది మాత్రం ప్రూవ్ చేసుకుంది.
అంతవరకు తను ప్రూవ్ చేసుకుంది. సరే ఆ నేపథ్యంలో ఇప్పుడు సరే మొత్తానికి ఎటువంటి పర్సంటేజ్ లేకపోయినా, ఎటువంటి ఓట్లు లేకపోయినా, ఎటువంటి సీట్లు లేకపోయినా వైఎస్ఆర్టీపీ పార్టీని ఒక వ్యక్తిగా తాను దాంట్లో జాయిన్ చేసింది, విలీనం చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరి ఇంత పెద్ద ప్రోగ్రాంకి అక్కడ గిడుగు రుద్రరాజు గారు ఒక్కరే నాకు కనిపించారు. మిగిలినటువంటి నేతలు ఎవరో కూడా పెద్దగా కనపడలేదు. మరి అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలనంటే కేవీపీ రామచంద్రరావు గారు ఎవరైతే వ్యూహకర్త, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, అదేవిధంగా రఘువీరారెడ్డి గారు, శైలజనాథ్ గారు, పల్లవరాజు గారు, ఇలా చెప్తా పోతే చాలా పెద్ద తులసిరెడ్డి గారు, ఇలా చాలామంది ఉండాలి. మరి వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనపడలేదు. ఎవరు అక్కడ వాళ్ళు మస్తాన్ వలీ గారు కావచ్చు, ఎవరు కూడా అక్కడ ప్రాధాన్యత లేదు. మరి ఎందుకు వాళ్ళు రాలేదు? వాళ్ళని ఇన్వైట్ చేయలేదా, లేకపోతే వాళ్ళు రాలేదా? మరి కాంగ్రెస్ పార్టీలో అసలు తన గురించి వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ గురించి తనేమనుకుంటుంది అనేటువంటిది కూడా ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. సరే, ఇదొక అంశం. విలీనానికి సంబంధించినంత వరకు ఓట్లు సీట్లు లేని వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం బాధ్యతలు ఇవ్వబోతుంది, వైఎస్ షర్మిలకి ఎటువంటి బాధ్యతలను ఇచ్చి తను పంపించబోతున్నారు? ఏపీపీసీసీ ఇస్తున్నారా, నేను అన్నట్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, లేకపోతే స్టార్ క్యాంపెయినర్కి ఇస్తారా, లేకపోతే రాజ్యసభ ఇవ్వబోతున్నారా, లేదా కాంగ్రెస్ అధికారంలో తెస్తే ముఖ్యమంత్రి తానే అని చెప్తారా, ఏం చెప్తారా అనేటువంటిది ఇంకా వారి 2 రోజుల సమయం ఉంది. కానీ ఆ 2 రోజుల సమయం తర్వాత మాత్రమే దానికి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, ఏదైనా తన అడుగులు తను వేయాలని నిర్ణయించుకుంది. సరే, ఇంతవరకు ఇదొక పాయింట్.